ఈనాడు చూస్తే భారతావని గుండె బరువెక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది. బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడు ఆయన భారతావని ఎదురు చూసింది. కానీ మధ్యాహ్నానికి చేదు వార్త చేరింది. వినేష్ మెడలో వాలాల్సిన పథకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పథకమే దక్కకుండా పోయింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ని అనర్హురాలుగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు. దీంతో వినేష్తో పాటు 140 కోట్ల మందిపై మోయలేని బరువు పడింది. అభిమానులు గుండె బరువెక్కింది. చివరకు ఆవేదన మిగిలింది. పథకాల కోసం పోటీ జరిగే రోజు రెజ్లర్లు బరువు తనిఖీ చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తారు. ఆ లోపు వినేష్ 50 కిలోలకు చేరుకోలేకపోయింది. తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ 52.7 కిలోలకు చేరుకుంది. బరువును తగ్గించేందుకు రాత్రి అంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది. అయినా ఉదయం నిర్దేశిత సమయానికి 100 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. గాయం లేదా ఇతర కారణాలతో వినేష్ ముందే ఫైనల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన ఆమెకు పథకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డ బరువు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేట్మెంట్: వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి, దేశానికి గర్వకారణం నువ్వు, ప్రతి భారతీయుడికి స్ఫూర్తివి నువ్వు. ఈరోజు తగిలిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే. దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో, మేమందరం నీకు అండగా ఉన్నాం అన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రీసర్వే సమస్యల పరిష్కారం 3 నెలల్లో. 15 రోజులకోసారి కలెక్టరేట్లలో మంత్రుల అర్జీల స్వీకరణ. 2 ఏళ్లు కరువు వచ్చినా తట్టుకునేలా నదుల అనుసంధానం. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా చేసిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు, వివాదాలను గ్రామ సభలు నిర్వహించి 3 నెలల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. భూముల రీసర్వేకి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులు వినతుల్లో 80% భూములకు సంబంధించినవి ఉంటున్నాయన్నారు. మంత్రులు 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతులు స్వీకరించాలని ఆయన ఆదేశించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే ఒక విచిత్రం ఏంటంటే, భూముల రీసర్వే స్టార్ట్ చేసింది మన రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలు అన్నది ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా. ఆ రీసర్వే దేనికోసం? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది దాని గురించినే. అంటే ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ పేరుతో కాకుండా నడుస్తుంది. రీసర్వే అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన, ఇది క్లియర్. అలాగే దాని సమస్యకి పరిష్కారం కోసం ట్రిబ్యునల్ వేసిన దాని మీద మాత్రమే ఆ రోజున వచ్చినటువంటి లోపం తప్పించి, అది కూడా లాయర్ల కోపం వచ్చి చేసిన ఉద్యమాన్ని వక్రీకరించేసి భూములు లాగేసుకుంటున్నారని. రీసర్వే అంటేనే భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు రీసర్వే కొనసాగిస్తారు. అది అసలు విషయం. ఎందుకంటే రీసర్వే చేయకపోతే కేంద్రం ఒప్పుకోదు కాబట్టి అసలు ఇష్యూ డైవర్ట్ చేసి ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ అదే పని చేస్తారు. కానీ అప్పుడు చేస్తే దుర్మార్గం, ఇప్పుడు చేస్తే సన్మార్గం అవుతుంది. లేకపోతే ఎన్ని దరఖాస్తులు దాఖలైనా జగన్పై విచారణ ఆపద్దు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. సిబిఐ అఫిడవిట్ చూస్తే బాధ కలిగిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా. జగన్ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జాప్యం జరుగుతున్నదని, వాటి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ దాఖలు చేసిన కేసులపై జస్టిస్ సంజీవ్ కుమార్ జస్టిస్ మహాదేవన్లతో కలిసి బుధవారం ఆయన విచారణ చేపట్టి రఘురామ తరపు న్యాయవాది వాదనలు ప్రారంభించి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత తెలివిగా వార్తలు వక్రీకరిస్తారు అంటే, అసలు పిటిషన్ చూడండి. ఇక్కడే అసలు పాయింట్ ఏంటి? పిటిషన్ వేసింది ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కేసుల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని. ఆ విషయాన్ని తోసిపుచ్చింది కోర్టు. పైగా అది ఆల్రెడీ కింద కోర్టు చూస్తుంది కదా, చేయమని చెప్పింది, వాళ్ళు చేస్తారు అన్నట్టు. ఈ సందర్భంగా వ్యాఖ్యలు అంటే లాయర్లు మాట్లాడినప్పుడు లాయర్తో స్పందించిన దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అంటే తీర్పు మనం కోరుకున్నట్టు రాకపోతే జడ్జి గారి మాట, లాయర్ గారి మాటను హైలైట్ చేస్తారు. అదే తీర్పు మనకు అనుకూలంగా వస్తే అది హైలైట్ చేస్తారు. అంటే చివరికి న్యాయం అన్నటువంటిది కూడా ఎలాగ మార్చిపడేస్తారు అనడానికి సజీవ సాక్ష్యం. అంటే మన పత్రికలలో తెలివితేటలు కనుక అపారంగా ఉంటే ఎలా జరుగుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. లేకపోతే ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి. ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకు రావాలి. అందుకే ఐఐటికి 228 కోట్లు, ఇతర సేవా కార్యక్రమాలు. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోనూ సేవలు పెట్టుబడులు. ఈనాడు ఈటీవీ ముఖాముఖులు కృష్ణా చివుకుల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చేనేత కార్మికులకి ఆరోగ్య బీమా, గృహ నిర్మాణ పథకం కింద అదనంగా 50,000 రూపాయలు జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే మొత్తాన్ని రీఎంబర్స్ చేస్తాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు. నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
నీరు చూసి కడుపు నిండింది, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ప్రజలకి వక్రీకరణ. రైట్, చంద్రబాబు గారు ఆ మాట అన్నారు. అసలు పాయింట్ ఏంటి? ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తితే ఏమవుతాయి? నీళ్లు సముద్రంలోకి పోతాయి, ఆ నీళ్లు వృధా అవుతున్నాయి. అసలు పాయింట్ అది. ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నది ఏంటంటే, ప్రకాశం బ్యారేజీతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ కాలువలన్నిటికీ నీళ్ళు ఇస్తారు. బ్యారేజీ గేట్ ఎత్తడం అంటే నేరుగా వెళ్ళి సముద్రంలోకి పోతున్నాయి అని. అది చూసి కడుపు నిండడం ఏంటి? బాబు గారికి అది ఎవరో సరైనటువంటి గైడ్ చేసినట్టు లేరు. అయితే విశాఖలో వైకాపాకు భారీ షాక్. జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి ఘన విజయం, 10కి 10 స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరవేసింది. 10కి 10 స్థానాలు పొంది ఘన విజయం సాధించేది ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. విశాఖలో మకాం వేసి పార్టీ వేస్తారన్న కార్పొరేటర్లతో చర్చించిన మిగిలిన వారితో క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. 3 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్కి పేటాన్ని వైకాపా కైవసం చేసుకుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కూటమి స్థాయి సంఘ ఎన్నికలు 3 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసింది. స్థాయి సంఘ ఎన్నికలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినాయి. 10 స్థానాలకు వైకాపా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరపున పోటీలో నిలిచిన 10 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని స్థానాలు కూటమి వశమయ్యాయి. విల్లూరి భాస్కరరావుకు 66 ఓట్లు, గొలగాని వీరారావుకు 65, పీసీని వరాహలక్ష్మి నరసింహ 65, గల్లా పూలిపల్లికి 64, బొమ్మిటి రమణ 64, బల్లా శ్రీనివాసరావు 60, సరగడం రాజశేఖర్ 60, నొల్లి నూకరత్నం 58, లక్ష్మీబాయి పూలి 56, పిళ్ళా మంగమ్మ 54 ఓట్లతో మొదటి స్థానాల నుంచి విజయం సాధించారు. వైకాపా బలం ఎన్నికలకు ముందు 47గా ఉండగా అనూహ్య పరిణామాలు జరిగిన 4 కార్పొరేటర్ శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కి చేరింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పోలేని ఓట్లు చూస్తే వైకాపా నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతుంది. 1 నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేయడం గమనార్హం. స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో కూటమి నాయకులు జీవీఎంసీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు లాజిక్ ఒక ఇది ఎట్లా ఉంటుందంటే, ఇదివరకు ఇట్లాంటి విజయాలు వైసీపీ చేస్తే కనుక అనైతిక విజయం అనేవాళ్ళు, అంతే కదా. ఇప్పుడు నైతిక విజయం, కరెక్ట్ విజయం అనేది ఖాయం, వ్యూహం అన్నటువంటిది గొప్పతనం. అయితే అప్పుడు చేస్తే అనైతికం, ఇప్పుడు చేస్తే నైతికం అన్నటువంటి కోణంలోనే ఇక్కడ అది క్రాస్ ఓటింగ్ అని చాలా క్యాజువల్గా, లేదంటే కనుక అదొక అద్భుతంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అనైతికతకు పాల్పడ్డారు. అదే తెలుగుదేశం నుంచి కనుక వైసీపీ లాక్కుంటే అనైతికత దుర్మార్గాలకి తెరతీశారు అని రాస్తారు. అదే తేడా అనమాట. లేకపోతే వేటాడి ఊచకోత హత్యకు గురవుతున్న అవామీ లీగ్ నేతలు గుర్తించిన 29 మృతదేహాల్లో 20 ఆ పార్టీ నాయకులవే. బంగ్లాదేశ్లో ఉద్రిక్తత కొనసాగుతుందో పక్క తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మొహమ్మద్ యూనస్ గురువారం రాత్రి ప్రమాణం చేయనుండగా బుధవారం పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన ఆ పార్టీ అవామీ లీగ్కి చెందిన పలువురు నేతలు ఊచకోతకు గురవుతున్నారు. 3 వారాలకు పైబడిన హింసాకాండలో 469 మంది ఇప్పటివరకు మృత్యువాత పడ్డారు. 29 మృతదేహాలను గుర్తించగా వాటిలో 20 అవామీ లీగ్ నేతలవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఆ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు ఎక్కడికక్కడ వేటాడి దాడులకు తెగబడుతున్నారు. అశోక్ తలాలో ఒక మోక మాజీ కౌన్సిలర్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో 5 టీనేజర్లు, మరొకరు సజీవ దహనమయ్యారు. భద్రతా బలగాలపైన, పోలీస్ స్టేషన్లపైన దాడులు తప్పడం లేదు. యువనటుడు శాంతోను దర్శకుడైన తన తండ్రిని ఆందోళనకారులు అతి కిరాతకంగా చంపేశారు. వారు తమను లక్ష్యంగా తెచ్చుకున్న తండ్రి కుమారులు చాంద్పూర్లోని స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గ మధ్యంలోని ఆందోళనకారులు వీళ్ళని అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాలని వీరు ప్రయత్నించిన ఉపయోగం లేకపోయింది. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపేశారు. హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రంలో శాంతో నటించారు. నటోరే అనే ప్రాంతంలో ఒక ఎంపీ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఆ ఇంటి గదులు, బాల్కనీలు, మేడపైన మృతదేహాలు లభ్యమై మరో కళాకారుడు ఏళ్ల తరబడి శ్రమించి తయారు చేసిన 3000 వాయిద్య పరికరాలు ఇంకో దుండగులు నిప్పంటించారు. బంగ్లాదేశ్ ప్రజలు హింసకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ముందడుగు వేయాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి నోబెల్ పురస్కార గ్రహీత యూనస్ పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అతన్ని వాడుకున్నారన్న సంగతి అతనికి ఎప్పటికీ తెలుస్తుందో, ఈలోపు జరగాల్సిందంతా ఆ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి చంపేశారు. ఆ స్వతంత్రానికి తెచ్చినటువంటి పాత్ర పోషించిన హీరోని కూడా చంపేశారంటే వాళ్ళు ఆ దేశ ద్రోహులు అక్కడ ఉన్నారు అన్నటువంటి తెలుస్తున్న ఆ దేశద్రోహుల ఉచ్చులో పడి నలిగిపోయింది బంగ్లాదేశ్ అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. పోతే సాక్షి గుండె బరువెక్కింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే చంద్రబాబుది అధర్మ యుద్ధం మనమే గెలవాలి. పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గాల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో వేరువేరుగా సమావేశం. విలువలు, విశ్వసనీయతకు వైఎస్ఆర్సీపీ నైజం. పార్టీ ప్రజాప్రతినిధులందరిదే అదే మాట అదే బాట. ఏకాభిప్రాయంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక.
5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు. ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి. ఎన్నెన్నో హామీలు ఇచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారు. మీ జగనే సీఎంగా ఉండుంటే ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చి ఉండేవి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు ప్రలోభాల కార్యక్రమాలకు ఎవరు లొంగద్దు. నేను ఒక్కటే చెప్తున్నా, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు. చంద్రబాబు నమ్మోటేశారు, పలావ్ పోయింది, బిర్యానీ పోయింది. చివరికి పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుని నమ్ముకున్న ప్రజలైనా నాయకులైనా అంతే. మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేలా, గొప్పగా ప్రజల్లో నిలబడేలా నేను మీరు అడుగులు ముందుకు వేద్దాం. చంద్రబాబు చేస్తున్న ఈ అధర్మ యుద్ధంలో మనమే గెలవాలంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. పోతే విత్తనం దొరక్క రైతులు వర్రి 10 రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతూ ఎదురుచూపులు. ఒకే ఒక్క దుకాణంలో విక్రయం క్యూ కట్టిన రైతులు కోరిన విత్తనాలు అందజేయలేని ప్రభుత్వం, నోరు మీద పని ఎమ్మెల్యేలు, అన్నదాతల ఆగ్రహం అంటూ JGL 384 రకం వరి విత్తనం దొరక్క రైతుల అవస్థలకు సంబంధించి పల్నాడు జిల్లా నరసరావుపేట విత్తనాల టోకెన్ కోసం బారులు తీరిన రైతుల విజువల్ని ఇక్కడ హైలైట్ చేశారు. పోతే ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి, మీరు చెల్లించిన ఫీజు వాపసు ఇస్తాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 81% పోలింగ్, 21 రోజులు గడిచిన ఈవీఎంలో ఇంకా 99% ఛార్జింగ్. దీనిపై విచారణ జరపాలని ఆర్ఓకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు. ఈసీ సూచన మేరకు 94,400 ఫీజు కింద చెల్లింపు. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని ఫిర్యాదు. విచారణ కోసం 5,66,400 ఫీజు చెల్లించిన బాలినేని. ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి సెమ్మంగి చెన్నప్పలనాయుడు ఫిర్యాదు. ఈ నెల 25 నుంచి 28 వరకు విచారణ చేస్తామని ఎన్నికల సంఘం. తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికారుల ఆందోళన. ఈవీఎంల పనితీరుపై ADR, VFT అనుమానాలు. ఓట్లు, పోలింగ్ శాతాల్లో భారీ వ్యత్యాసాలపై ఫిర్యాదు. ఏపీలో ఏకంగా 12.54% పోలింగ్ పెరగడంపై ఆశ్చర్యం. హ్యాకింగ్ లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడమే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని విశ్లేషణ. VFD, ADR ప్రశ్నలపై స్పందించిన ఎన్నికల సంఘం తాజాగా ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఒత్తిడి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్న ఈసీ తీరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే, ఆ వాహనం అద్దాలకు పగుళ్ళు కూడా ఉన్నాయి. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎంకి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు. భద్రత కుదింపై 2 వారాల కౌంటర్ దాఖలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైందన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదురు పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్కి కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది. ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తన గతంలో ఉన్న భద్రతను భారీగా కుదించడం మీద వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ మీద పూర్తి వివరాలతో 2 వారాల కౌంటర్ దాఖలు చేయని కేంద్ర హోంశాఖను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వారంలోపు ఆ కౌంటర్కి సమాధానం దాఖలు చేయని వైఎస్ జగన్ ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ జగన్ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకి Z+ కేటగిరీ అలాగే ఉన్న భద్రతను మాత్రం భారీగా కుదించేశారని నివేదించారు. గతంలో 10 మంది PSOలు ఉంటే ఇప్పుడు 2నే కేటాయించారన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా భద్రతను కుదించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో నిర్దిష్ట విధానపరమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధానులకు కల్పిస్తున్న రీతిలోని మాజీ ముఖ్యమంత్రులు కూడా భద్రత కల్పించడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారని ప్రశ్నించారు. దీనికి దమ్మాలపాటి బదిలిస్తూ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయనకి SPG భద్రత కల్పించారని చెప్పారు. మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రుల సంగతి ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో వారికి Y కేటగిరీ భద్రతనిచ్చినట్టు పేర్కొన్నారు. ఎలాంటి భద్రత కల్పించాలన్నది వారికి ఉన్న ప్రాణహాన్ని బట్టి ఉంటుందని దమ్మాలపాటి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఆ తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించిన వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహణకు అడుగులు. గుజరాత్ PPP మోడల్ అధ్యయనానికి కసరత్తు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలిలో నిర్ణయం. 5 కొత్త వైద్య కళాశాలలో అదనంగా 380 పోస్టులు భర్తీ. 2 పిల్లలకు మించి ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీపై నిషేధం ఎత్తివేత. ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. ప్రభుత్వ ముద్ర QR కోడ్తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు. మత్స్యకారులకు హక్కులకు భంగం కలిగించే 144, 217 జీవోలు రద్దు వెల్లడించిన మంత్రి పార్థసారథి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే MBBSలో పెరగనున్న కటాఫ్లు అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా 500 నుంచి ఆ పైన స్కోర్ చేసిన విద్యార్థులు. గతేడాది 500 పైన స్కోర్ చేసిన విద్యార్థులు 4,605 మంది. ఈసారి వీరి సంఖ్య 7,891. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3,286 మంది అధికం. దీంతో కటాఫ్ స్కోర్లు పెరుగుతాయంటున్న నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 100 గ్రాములు పథకం దూరం అన్నటువంటిది. అట్లాగే జగనక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన అని అడిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు. మరోవైపున చుక్కల భూములకి చెక్ అంటూ చీకటి దందా తేలేదాకా 22A భూముల రిజిస్ట్రేషన్ల బంద్. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. గ్రామాల వారీగా రెవెన్యూ సభలు. నోటికొచ్చిన ముద్ద పేదవాడి చేతి నుంచి లాగేయడం అంటే ఇదే.
చుక్కల భూములు పేరుతో పేదలకి ఎప్పటి నుంచినో వచ్చినటువంటి భూములని వంశపారంపర్యంగా వాడుకుంటున్నటువంటి భూములు 20 సంవత్సరాల పైన అనుభవంలో ఉన్నటువంటి భూముల మీద హక్కులు వాళ్ళకి కల్పిస్తే మళ్ళీ ఆ నోటి దగ్గర ముద్దలాగేశారు. గతంలో ఇట్లాంటిదే జరిగింది. గతంలో చంద్రబాబు ఇద్దాం అనుకున్నారు, చివరిలో ఆగిపోయింది. అప్పట్లో ఆంధ్రజ్యోతి ఏం రాసింది, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు బాబు అధికారులు కంట్రోల్ పెట్టుకోలేకపోయారు, అందువల్ల బాబు ఇద్దాం అనుకుంటే అధికారులు వద్దన్నారని ఆగిపోయారు అన్నట్టు. ఇప్పుడేమో ఒక ముద్ర వేసి అవి అమ్మేసుకుంటున్నారు. అమ్ముకోవనినే కదా వాళ్ళకి ఇచ్చింది హక్కు. ఉంచుకునేవాడు ఉంచుకుంటాడు, అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు. అందులో వాళ్ళ సొంతం, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇవ్వబడినటువంటి భూమికి సంబంధించి వీళ్ళ బేరాలు ఏంటన్నది అర్థం కాదు. ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. అయితే మళ్ళీ పాపులర్ బ్రాండ్లు, మద్యం కంపెనీలకు ప్రభుత్వం ఆహ్వానం, ఇకపై ఎలాంటి ఒత్తిడి ఉండవు, పాత విధానంలో వ్యాపారానికి భరోసా, ఆదాయాన్ని కొంత వదులుకునైనా అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించే యోచన, సరిహద్దు రాష్ట్రాల్లో కంటే కొంత తక్కువకే, అక్టోబర్ 1 నాటికి కొత్త మద్యం పాలసీ, వైసీపీ బ్రాండ్లకు చెక్ పెట్టే వ్యూహం అంటూ ఇది ఒక వెర్రి వార్త అనను కానీ జనాల్ని తప్పుదోవ పట్టించేటటువంటి లేదా నైతికత చచ్చిపోయినటువంటి వార్త. అన్ని బ్రాండ్లు వస్తే నిజం మందు తాగేవాడికి కావాల్సిందే, కానీ మీడియా ధర్మం ఏంటి, దాన్ని వైసీపీ పేరు మీదనో ఆ బ్రాండ్ల పేరునో పెట్టేసేసి అన్ని మందు అందుతాయి. అంటే మందు అందుబాటులో ఉంచడం మీడియా పాత్ర అయిందా? ఒకనాడు ఇదే మీడియా మద్యం వల్ల నాశనం అవుతుందని పుంకాను కథనాలు రాసినటువంటి వాళ్ళే ఇవాళ మందు అందుబాటులోకి ఇంకా రేపొద్దున బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, హోమ్ డెలివరీలు కూడా పెడితే వాటన్నిటితో చక్కగా ప్రజలు కోరుకున్నది అందించింది అని రాస్తారేమో. ఎందుకంటే మన దేశాన్ని నాశనం చేయాలన్నా బాగు చేయాలన్న మీడియా చేతిలో ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం ఇది. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం, ఢాకాలో బిఎన్పి ర్యాలీ, హింసను వేడాలని ఖలీదా పిలుపు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్, అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు, కార్యకర్తలకు హసీనా కుమార్డి భరోసా, బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలి, జిగ్గి వాస్తవ్, సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి, హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు, భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు, స్వేచ్ఛ అందరిది కొందరిది కాదు, ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలు ఉన్న బంగ్లా విద్యార్థి నాయకుడు మికా పిరేగు ప్రకటన. అట్లాగే భారత్లో కూడా జరగచ్చు అంటూ సల్మాన్ ఖుర్షీద్, అంటే లేదో ఇక్కడ కూడా అట్లాంటివి చేస్తారనుకుంటా. మరి నిరక్కుశత్వాలు ఎంతో కాలం కొనసాగు, మెహబూబా ప్రజలే సుప్రీం, వారి ఓపికను పరీక్షించవద్దు, ఖుర్షీద్పై బీజేపీ ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇక్కడ కూడా ప్రజల ప్రాణాలు తీసేసి అక్కడికి చేసేస్తారేమో మరి తెలియదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది విద్యార్థి ఉద్యమం పేరుతో రాజకీయ హింస. ఇప్పుడు అట్లాంటిది ఇక్కడ చేస్తామని పరోక్షంగా హెచ్చరించినటువంటి వ్యవహారం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే జోగి రమేష్ని అదుపులోకి తీసుకోవాలి, ముందస్తు బెయిల్కి ఆయన అనర్హుడు, హైకోర్టులో పోలీసుల తరపున వాదనలు, టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన మోకదాడి వెనక కుట్రకోణం ఉందని, దీన్ని వెలికి తీస్తేనే వాస్తవాలు తెలుస్తాయని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా, పోసాన వెంకటేశ్వర్లు హైకోర్టుకు తెలిపారు. కుట్రకోణం తెలియాలంటే మాజీ మంత్రి జోగి రమేష్ని అదుపులో తీసుకుని విచారణ చేయాల్సి ఉందన్నారు. పిటిషనర్ జోగి ప్రోద్బలంతో 30 నుంచి 40 మంది చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని తెలిపారు. అదే సమయంలో పలువురిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బయటికి రా చంపేస్తామంటూ చంద్రబాబును బెదిరిస్తూ నినాదాలు చేశారని వివరించారు. కేసు దర్యాప్తును పిటిషనర్ ప్రభావితం చేశారని తెలిపారు. అప్పట్లో దర్యాప్తు అధికారి నామమాత్రపు సెక్షన్లు పెట్టి కేసును నిర్గార్చేందుకు ప్రయత్నించారన్నారు. పిటిషనర్ ఆయన అనుచరుల దాడిలో బాధితులపై అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. ప్రస్తుత కేసులో హత్యాయత్నం సెక్షన్ 307ని చేర్చారని, ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని పేర్కొన్నారు. కోర్టుకు వాస్తవాలు వెల్లడించకుండా పిటిషనర్ దాచిపెట్టారన్నారు. వాటిని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో అంగీకరించి న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వీఆర్కే కృపాసాగర్ విచారణ నెల 13కి వాయిదా వేశారు. టీడీపీ అధినేత నివాసంపై మోకదాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగిందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే రుషికొండ నిర్మాణాల్లో అధికార దుర్వినియోగం, మాజీ సీఎం జగన్, నాటి సీఎస్ జవహర్ రెడ్డిపై కేసు నమోదు చేయండి, హైకోర్టులో ఆర్టీఐ కార్యకర్త పిటిషన్, పర్యావరణ అనుమతులు లేకుండా విశాఖలోని రుషికొండపై భవనాలు నిర్మించినప్పుడు సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, వారిపై కేసు నమోదు చేసే ఆదేశాలు ఇవ్వండి కోరుతూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టీ గంగాధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి 420 కోట్లు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి, సీఎస్, మంత్రులు, అధికారులపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కేసు నమోదు చేయాలని కోరుతూ ఎస్పీకి వినతి సమర్పించామన్నారు. వ్యాజ్యం బుధవారం హైకోర్టు న్యాయమూర్తి పివిఎల్ఎన్ చక్రవర్తి వద్ద విచారణకు వచ్చింది. వ్యాజ్యంపై తదుపరి విచారణ న్యాయమూర్తి నెల 21కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీమకు ఎర్ర నీరు, గోదావరి కృష్ణ అనుసంధానంతో కరువు సీమ కళకళలాడాలి. సీఎం పోలవరం కుడికాలం నుంచి సాగర్కు, అక్కడి నుంచి నల్లమల, బనకచెర్ల గుండా శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోత,
తర్వాత పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ ద్వారా హందిర్నేవాకు నీటిని తరలించాలి. ఈ దిశగా డిజైన్ రూపొందించిన జలవనరుల శాఖ చంద్రబాబు ఆదేశం. సోమశిల మీదుగా తరలించే డిజైన్లపై అసంతృప్తి, వీటితో రైతాంగానికి లాభం లేదని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.